ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు సాధారణంగా ఉండవు. ఈ 5 రోజులు ఒక చిన్న నిర్ణయం మీ అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంది. అలాగే ఒక చిన్న పొరపాటు మంచి అవకాశాన్ని కూడా దూరం చేయవచ్చు. జూలై 14 నుంచి 18 వరకు ఏ రోజు ఏం జరగబోతుందో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. జూలై 14న ఉదయం వరకు చంద్రుడు మీ ధనస్థానంలో సంచరిస్తూ అర్ధం నుంచి పునర్వసు నక్షత్రంలోకి మారడం వల్ల మాటకు విలువ పెరిగే సమయం మొదలవుతుంది. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు ఉన్నా మీరు ఒక మంచి మాటతో వాటిని సరిచేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు మీ సలహాని వినే పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం తర్వాత సహజ స్థానంలోకి చంద్రుడు రావడంతో సోదరులు, బంధువులతో మాట్లాడే సందర్భాలు పెరుగుతాయి. ఈరోజు మీరు పలికే ప్రతి మాట భవిష్యత్తులో ఒక మంచి సంబంధానికి బీజం వేస్తుందని గుర్తుంచుకోండి. ధన విషయాల్లో ఉదయం వరకు ఆలోచించి పని సాయంత్రం తర్వాత రూపం దాల్చే అవకాశం ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తాయి. డబ్బు చేతికి వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా అవసరాన్ని బట్టి వినియోగిస్తే మిగులు కూడా కనిపిస్తుంది. చిన్న అవకాశాన్ని కూడా తక్కువగా అంచనా వేయకండి. ఈ రోజు వచ్చిన ఒక పరిచయం రేపటి ఆదాయానికి కారణం కావచ్చని నమ్మకంతో ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా అలసట ఉన్నా మానసికంగా ఉత్సాహం పెరుగుతుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని అనిపించినా మనసు మాత్రం కొత్త పనులు చేయాలని కోరుకుంటుంది. నీరు ఎక్కువగా తాగడం, ఆహారంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. పాత చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా సంపదలో భాగమే అనే భావనతో ఉండండి. ఉద్యోగస్తులకు ఈరోజు అధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది. మీ పనితీరును గురించి మంచి అభిప్రాయం ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు పరిచయం అవుతారు. కార్మికులకు శ్రమకు తగిన గుర్తింపు రావచ్చు. వివాహితులు ఒకరి మనసునొకరు అర్థం చేసుకుంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులు చదివినది గుర్తుండే రోజు. ప్రేమికులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా మాట్లాడే అపార్థాలు తొలగిపోతాయి. జూలై 15న చంద్రుడు పూర్తిగా సహజ స్థానంలో సంచరిస్తూ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ రోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం క్రమంగా ఫలితం ఇవ్వడం మొదలవుతుంది. కుటుంబంలో బాధ్యతలు పెరిగినా వాటిని ఆనందంగా స్వీకరించే పరిస్థితి ఉంటుంది. మీ వల్ల ఇంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మీరు ప్రశాంతంగా మాట్లాడితే అందరూ మీ వైపు రావడం ఖాయం. ఆర్థికంగా పెద్ద లాభం కనిపించకపోయినా నిలకడ కనిపిస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోగలిగితే రాబోయే రోజుల కోసం మంచి పొదుపు చేయగలుగుతారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పరిశీలించండి. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని తప్పిస్తుందని ఈరోజు గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, ఒత్తిడి వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. శరీరానికి సమయానికి ఆహారం అందితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా ఎవరైనా విమర్శించినా పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ధ్యానం లేదా కొద్దిసేపు ప్రశాంతత కూర్చోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనసు బలంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుందని నమ్మండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ అవే మీ ప్రతిభను నిరూపించే అవకాశాలుగా మారుతాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. కార్మికులకు శ్రమ ఎక్కువైనా ఫలితం కూడా కనిపిస్తుంది. వివాహితులు కుటుంబ అవసరాల కోసం కలిసి ప్రణాళికలు వేస్తారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ప్రేమికులు అనుమానాల కంటే నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తే సంబంధం మరింత బలపడుతుంది. జూలై 16న సాయంత్రం వరకు చంద్రుడు సహజ నక్షత్రంలో ఉండి తర్వాత సుఖస్థానంలోనికి ప్రవేశిస్తాడు. ఆశ్లేష నుంచి మాఘ నక్షత్రంలోనికి మారడం వల్ల శరీరంలో ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో కలిసి భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులు పూర్తిగా చేసే దిశగా అడుగులు పడతాయి. మీ నిర్ణయాలపై విశ్వాసం పెంచుకుంటే మంచి మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా ఇంటి అవసరాల కోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు, కానీ ఆ ఖర్చు వృధా కాదు. భవిష్యత్తులో ఉపయోగపడే వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా వాహనానికి సంబంధించిన ఆలోచనలు మొదలవుతాయి. తొందరపాటు నిర్ణయాల కంటే సరైన సమయం కోసం వేచి ఉండడం మంచిది. సహనం పాటిస్తే లాభం మీ వైపే వస్తుంది. ఆరోగ్యపరంగా విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిద్ర సరిపడా లేకపోతే అలసట పెరుగుతుంది.
మెడ, భుజాలు, వెన్ను భాగాల్లో చిన్న అసౌకర్యం ఉంటే నిర్లక్ష్యం చేయకండి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆరోగ్యమే మీ విజయానికి పునాది అని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు కార్యక్రమంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు కుటుంబ సభ్యుల సహకారం వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కార్మికులకు పనిలో సౌకర్యం పెరిగే సూచనలు ఉన్నాయి. వివాహితులు కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఇంట్లో ప్రశాంతత వాతావరణంలో బాగా చదువుకోగలుగుతారు. ప్రేమికులు భవిష్యత్తు గురించి సానుకూలంగా మాట్లాడుకునే అవకాశం ఉంది. జూలై 17న చంద్రుడు పూర్తిగా సుఖస్థానంలో ఉండి మాఘం నుంచి పూర్వ పాల్గుని నక్షత్రంలోనికి మారడం వల్ల మనసుకు ఆనందం ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో నవ్వులు పంచుకునే సందర్భాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇంటి సంతోషమే జీవితానికి అసలైన బలం అని ఈరోజు అనుభవిస్తారు. ఆర్థికంగా నిలకడతో పాటు చిన్న లాభాలు కూడా కనిపిస్తాయి. గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం మొదలవుతుంది. అవసరమైన చోట ఖర్చు చేస్తూనే భవిష్యత్తు కోసం కూడా ఆలోచించండి. ఆస్తి విషయాల్లో మంచి సమాచారం అందే అవకాశం ఉంది. డబ్బు మీద భయం కాకుండా నియంత్రణ ఉంటే అభివృద్ధి మీ వెంట నడుస్తుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంతో కలిసి గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే శరీరం తేలికగా ఉంటుంది. చిరునవ్వు కూడా ఒక మంచి ఔషధమని ఈరోజు మీరు అనుభవిస్తారు. సానుకూల ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలపై చర్చలు అనుకూలంగా సాగుతాయి. కార్మికులకు అదనపు పని వచ్చినా దానికి తగిన ప్రయోజనం ఉంటుంది. వివాహితులు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. విద్యార్థులు గురువుల సలహాలతో మంచి పురోగతి సాధిస్తారు. ప్రేమికులు భవిష్యత్తుపై విశ్వాసంతో ముందుకు సాగగలుగుతారు. జూలై 18న సాయంత్రం వరకు చంద్రుడు శుభస్థానంలో ఉండి తర్వాత పుత్రస్థానంలోనికి ప్రవేశించడం వల్ల జీవితంలో కొత్త ఆశలు మొదలవుతాయి. పూర్వ పాల్గుని నుంచి ఉత్తర పాల్గుని నక్షత్ర ప్రభావంతో ఇంట్లో సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంటుంది. పిల్లల విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది. ఈరోజు మీ ముఖంపై కనిపించే చిరునవ్వు చుట్టుపక్కల వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కొంత ఆదాయ మార్గాలపై ఆలోచనలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో మంచి సలహా లభించవచ్చు. గతంలో వాయిదా పడిన పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. డబ్బును సంపాదించడమే కాదు, దాన్ని సరైన దారిలో వినియోగించడం కూడా ఈ రోజులో నేర్చుకుంటారు. మీ శ్రమకు దేవుడు తప్పకుండా తగిన ఫలితం ఇస్తాడనే నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరంగా శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మనసులో ఉత్సాహం పెరగడంతో పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. పిల్లలతో లేదా కుటుంబాలతో గడిపే సమయం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చిన్న వ్యాయామం, మంచి నిద్ర ఈ రోజు మరింత ఆనందంగా మార్చేస్తాయి. ఆరోగ్యం ఉన్న ప్రతిరోజు దేవుడిచ్చిన గొప్ప వరమని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులకు ఎదుగుదలకు ఉపయోగపడే సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు కొంత అవకాశాలు కనిపిస్తాయి. కార్మికులకు శ్రమకు తగిన ఆదాయం లభించే సూచనలు ఉన్నాయి. వివాహితుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. విద్యార్థులకు సృజనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ప్రేమికులు భవిష్యత్తు గురించి స్పష్టంగా మాట్లాడుకునే సందర్భం మరింత బలంగా మారుతుంది. ఈ 5 రోజులు మీరు ధైర్యం, ఓర్పు, నమ్మకం అనే 3 ఆయుధాలను చేతిలో ఉంచుకుంటే ఏ పరిస్థితినైనా విజయంగా మార్చగలరని విశ్వసించండి. ఇక వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాము కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.